కొల్చారం మండల వ్యాప్తంగా శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి ఆశీస్సులతో పైతరలో యవన్నగారి దివ్య రవితేజారెడ్డి దంపతులు, సోమన్నగారి శ్వేత నరసింహారెడ్డి దంపతులచే స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బజరంగం కమిటీ సభ్యులు బోయిని శ్యామ్, కుమ్మరి శివకుమార్, బోయిని రాజు, ఆకుల కార్తిక్, మామిడి ప్రశాంత్ గౌడ్, బండారు లక్ష్మణ్, కుమ్మరి నాగరాజు, మిద్దె మల్లేశం, బోయిని దుర్గేష్, ప్రకాష్, పుట్టి శివ, సంతు, మాజీ సర్పంచ్ మురళీగౌడ్, బజరంగ దళ్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే రాంపూర్ గ్రామంలోని గుట్టపై కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో మాజీ సర్పంచ్ సామల యాదగిరి, మమత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కరుణాకర్ దంపతులు, దాస్ దంపతులచే రాములోరి కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే సంగాయిపేట, అంసన్పల్లి, రంగంపేట, తుక్కాపూర్, చిన్నగన్పూర్ గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కిస్టాపూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో రాములోరి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జనాలు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.